ఈరోజు అతిథి అతిథి రూపంలో వచ్చే వ్యక్తి ఆ పరమేశ్వరుడి కన్నా గొప్పవాడు కావచ్చు. అతిథి రూపంలో ఆ పరమేశ్వరుడి కన్నా గొప్పవాళ్ళు రావచ్చు. అందుకే పూజలో కూర్చున్నప్పుడు శాస్త్రం మినహాయింపు ఇచ్చింది. పూజ చేస్తుంటే లేవకూడదన్నది నియమం. కానీ మహాత్ములు వచ్చిన, గురువు వారు వచ్చిన పూజ విడిచిపెట్టి వెళ్ళి వాళ్ళని ఆదరించాలి. ఎందుకు వచ్చారో కనుక్కొని పంపించి తర్వాత పూజ చేసుకోవాలి. అంతే తప్ప నేను పూజలో ఉన్నాను కాబట్టి వారిని చూడను అని అనకూడదు. అతిథి రూపంలో వచ్చిన వాడు మహాత్ముడైతే వారిని సేవించకుండా తన దగ్గర కూర్చోవడాన్ని పరమేశ్వరుడు కూడా సహించడు. గజేంద్ర మోక్షం కథామూలం అదే కదా. అదేంటో తెలుసుకుందాం. ఒకానొకప్పుడు ద్రవిడ దేశంలో ఇంద్రద్యుమ్నుడు అనే రాజు అంతఃపురాన్ని విడిచిపెట్టి ఒక కొండ మీద ఉన్న ప్రశాంత ప్రదేశంలో కూర్చుని జపం చేసుకుంటున్నాడు. ఆ సమయంలో మహాత్ముడైన అగస్త్యుడు వచ్చాడు. ఇంద్రద్యుమ్నుడు లేచి నమస్కరించి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి ఉంటే తరించిపోయి ఉండేవాడు. కానీ ఆయన వస్తే నాకేంటి అన్నట్లు ఉండిపోయాడు. నీవు తమోగుణంతో ప్రవర్తిస్తున్నావు కాబట్టి వచ్చే జన్మలో ఏనుగై పుడతావు అని శపించాడు అగస్త్యుడు. అయితే ఈ జన్మలో జపతపాదులు చేస్తావు కాబట్టి నీ ప్రాణం మీదకి వచ్చినప్పుడు పరమేశ్వరుడు గుర్తొచ్చి శరణాగతి చేస్తావని కూడా వరమిచ్చాడు. అందుకని ఏనుగుగా పుట్టిన తరువాత మొసలికి చిక్కి ప్రాణం పోతున్న దశలో శరణాగతి చేసి విష్ణువుని పిలిచాడు. అతిథి దేవోభవ అనే శాస్త్రం అన్నది అంటే అంత మర్యాదతో కూడుకున్న వాక్యం అది. అమర్యాద అంటే అతిథిని పూజించకుండా ఉండటం అంటే ఇంటికొచ్చిన వాళ్లకు అన్నం పెట్టకుండా ఉండడం అని కాదు. నువ్వు అన్నం పెట్టావా, పలహారం పెట్టావా అన్న లెక్క ఉండదు. నీ మర్యాద ఎటువంటిది అన్నదే ప్రధానంగా ఉంటుంది. కుటిల బుద్ధులైన వారి ఇళ్లకు పోవద్దంటూ దక్షయజ్ఞం ఘట్టంలో పరమేశ్వరుడు పార్వతీదేవితో చెప్పింది అదే. పార్వతి, వారేం నష్టపోతున్నారో వాళ్ళకి తెలియదు. దుర్మార్గులైన వారు ఏం చేస్తారో తెలుసా? పరమ భాగవతోత్తములు పూజనీయులు ఇంటికొస్తే ఆదర బుద్ధితో తలుపు తీయరు. రండి లోపలికి అని పిలవరు. తలుపు కొద్దిగా తీసి కనుబొమలు ముడేస్తారు. ఎందుకొచ్చారన్నట్లు చూస్తారు. నిన్ను పలకరించరు. నువ్వు అలా బయటే చాలాసేపు కూర్చుని ఉంటే వస్తున్నా ఉండండి అని ఆ తర్వాత ఎప్పుడో వచ్చి పలకరిస్తారు. ఆ తర్వాత వారు నీకు అన్నం పెట్టినా పరమాన్నం పెట్టినా నీ మనసుకు తగిలిన గాయాన్ని తట్టుకోలేవు. పార్వతి, నా మాట విను. ఆదర బుద్ధి లేని వారి ఇంటికి వెళ్ళవద్దు అని పరమశివుడు అంతటి వాడు చెప్పాడు. నీకు శక్తి ఉంది. అతిథికి మర్యాదలు ఘనంగా చెయ్యవచ్చు. శక్తి లేదు, అసలు చెయ్యలేకపోవచ్చు. చెయ్యలేకపోతే వచ్చే నష్టమేమీ లేదు. చెయ్యలేకపోతున్నానన్న మాట పరమ మర్యాదతో చెప్పాలి. అయ్యా, నన్ను మన్నించండి. మీ వంటి మహాత్ములు వస్తే ఇవాళ నేను ఆతిథ్యం ఇవ్వలేకపోతున్నాను. ఫలానా నిస్సహాయ పరిస్థితిలో ఉన్నాను, క్షమించండి అని ఒక్క మాట చెబితే వారు పరవశించి వెళ్ళిపోతారు. ఆతిథ్యం అనేది అంత శక్తివంతమైనది. అది అతిథి దేవోభవ అన్నారు కదా. అట్లాగే చాగంటి వారు అతిథి గురించి చాలా చక్కగా చెప్తూ ఉంటారు. చాగంటి వారు తల్లి గురించి, తండ్రి గురించి, గురువు గురించి, అతిథి గురించి ఎంతో బాగా చక్కగా ఆయన చెప్పగలరు. అందరినీ మనసులో హత్తుకునేటట్లుగా కూడా చెప్పగలరు. అట్లా ఆ అతిథి, అందుకే మనం పూజ చేసుకుంటున్నాము అని వాళ్ళని నిర్లక్ష్యం చేయకూడదు, వెళ్ళిపోమ్మనకూడదు. మనం నైవేద్యానికి పెట్టుకున్న ఆ నైవేద్యము అయ్యి కూడా ఎవరన్నా వచ్చారనుకోండి, అయ్యో నేను నైవేద్యం పెట్టలేదు అనుకోకూడదు. వచ్చినవాడు భగవంతుడే అని భావంతో ఆ నైవేద్యం పెట్టాలనుకున్న దాంట్లో నుంచి వాళ్ళకి ప్రసాదంగా అనుకోండి, మన మనసులో భగవంతుడే వచ్చాడు, వాళ్ళకి నైవేద్యం, ఆ భగవంతుడికి నైవేద్యం పెడుతున్నామనే దృష్టితో కానివ్వండి పెట్టి నమస్కరిస్తే అది మనల్ని
సద్గతికి తీసుకెళ్తుంది. అయ్యో నేను నైవేద్యం పెట్టలేదు, నేను పెట్టడానికి వీలు కాలేదు అని అనుకున్నా ప్రయోజనం లేదు. పెట్టకపోతే అదే మరి వచ్చిన భగవంతుడు అది పరీక్షగా రావచ్చు, మరి ఏదైనా రావచ్చు. భగవంతుడు అసలు ఎవరు వచ్చినా భగవత్ స్వరూపంగా భావించమంటున్నారు కనుక మరి ఎవరు వచ్చినా మన భావం భగవంతుడనే భావంతోనే వాళ్ళని భగవంతుడిగా స్వీకరించి అక్కడ ఉన్నటువంటి నైవేద్యానికి సిద్ధం చేసినది తప్పకుండా వాళ్లకు పెట్టి పంపించడమే మనకి సద్గతి కలుగుతుంది తప్ప వాళ్ళని ఊరికే అస్సలు పంపించకూడదు. అదే అసలైన పూజ. మనం పూజ అంటే ఆ భగవంతుడికి అక్కడ చేస్తున్నాం, ఇక్కడ ప్రత్యక్షంగా మనకి దర్శనమిచ్చాడు, అనుగ్రహించాడు, అంతకంటే ఇంకేం కావాలి? ఆ భగవంతుడే వచ్చి ఆ నైవేద్యాన్ని స్వీకరించాడు అనే భావం ఉంటే ఎంత ఆనందంగా ఉంటుందో. ఈరోజు భగవంతుడు వచ్చి స్వయంగా స్వీకరించాడు అని చాలా చాలా ఆనందంగా ఉంటుంది. అందుకని ఎవరైనా పూజ చేసుకునేటప్పుడు ఎవరైనా వస్తే వాళ్ళకి తప్పకుండా ప్రసాదం పెట్టి పంపించండి. అంటే దేవుడికి పెడితేనే కదా ప్రసాదం అనబాకండి. ప్రసాదానికి భగవంతుడు నైవేద్యానికి సిద్ధం చేసింది వచ్చిన వాళ్ళు భగవత్ స్వరూపంగా భావించి పెట్టి నమస్కరించండి, అంతే చాలు. అంతకంటే ఆ తర్వాత మళ్ళీ అక్కడ నైవేద్యం పెడతాం, ఇక్కడ పెట్టామని పెట్టకూడదని ఏం లేదు. అక్కడ నైవేద్యం పెట్టాలి, పెట్టచ్చు, తప్పేమీ లేదు. ఆ విధంగా ఇలాంటి చిన్న చిన్న విషయాలను మనం తెలుసుకొని చాలా చిన్న విషయాల్లో గొప్ప ఫలితాన్ని, గొప్ప అనుగ్రహాన్ని మనం పొందవచ్చు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు.